ఓం నమో భగవతే రుద్రాయ. భయంకరమైనటువంటి కాలసర్ప దోషాలు తొలగిపోవాలి అంటే మనం కొన్ని పరిహారాల ద్వారా మనకి ఉన్నటువంటి కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. అయితే ప్రధానంగా రాహుకి కేతువుకి మిగిలినటువంటి గ్రహాలన్నీ ఒక పక్కగా మన జాతక చక్రంలో ఉన్నప్పుడు దానిని మనం కాలసర్ప దోషంగా పరిగణిస్తూ ఉంటాం. అలాంటి కాలసర్ప దోషంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు జమ్మి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు 43 రోజుల పాటు కనుక చేస్తే వారికి ఉన్నటువంటి కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాహుకాలంలో ఎవరైతే శివాలయంలో దీపారాధన చేస్తారో వారికి కూడా ఈ యొక్క కాలసర్ప దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇంకా అవకాశం ఉన్నవారు ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, స్వాతి నక్షత్రం రోజు కానీ, శతవిష నక్షత్రం రోజు కానీ మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయమునకు వెళ్ళి సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని చేయించుకుంటూ మీరు అక్కడ ఉన్నటువంటి శివాలయంలో మీరు సర్ప కిరీటాన్ని గనక ఆ యొక్క పరమశివుడికి గనక మీరు బహుకరించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే కాలసర్ప దోషాలతో బాధపడుతున్నారో వారి పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.